విశ్వాసమును బట్టి పలికే వాక్కు మనకు ఉండాలి. విశ్వాసమును బట్టి మాట్లాడాలి. అవిశ్వాసాన్ని బట్టి మాట్లాడకూడదు. లోకంలో కనబడుతున్నటువంటి లాజిక్ను బట్టి మాట్లాడకూడదు. విశ్వాసాన్ని బట్టి మాట్లాడాలి. వెనక ఫరో సైన్యం, ఎదురు ఎర్ర సముద్రం. కానీ మోషే ఏమన్నాడో తెలుసా? ఇశ్రాయేలీయులారా భయపడకుడి, నేడు ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఐగుప్తీయులని ఇక ఎన్నడూ చూడరు. నేడు యెహోవా మీకు కలుగజేయు రక్షణను ఊరకయ్యే నిలిచుండి చూడండి. విశ్వాసాన్ని బట్టి పలికాడు. నిజంగా అదే జరిగింది. తర్వాత దేవుడు వారికి వీరికి మధ్య నిలిచాడు. అక్కడ ఫరో సైన్యాన్ని ఆపేశాడు. ఇటుపక్క సముద్రాన్ని పాయలుగొట్టాడు, త్రోవను ఏర్పరిచాడు. తర్వాత మోషే చల్ నడవమని చెప్పి ఇక వాళ్ళని అని పంపించాడు. దీనంతటికి ముందు ఇశ్రాయేలు సర్వ సమాజం మోషే మీద దుమ్మెత్తినప్పుడు మోషే ఏం పలికాడు? నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులని ఇక మీదట మీరు చూడరో. విశ్వాసమును బట్టి మన నోట విశ్వాసపు వాక్కుండాలి. ఎప్పుడు అదే ఉండాలి. హృదయంలో విశ్వాసం నిండి ఉంటే నోట్ల నుండి వచ్చే మాటలు ఎప్పుడు ఏముంటాయి? ఎస్, విశ్వాసంతో కూడిన మాటలు అంటే జయం. అట్టడుగు స్థితికి వెళ్ళినా సరే విశ్వాసంతో గుండె నిండి ఉంటే ఏమంటారు తెలుసా? ఇంతగా ఇంకింత అయినా నా ప్రభు నాకు తోడై ఉన్నాడు, నన్ను లేవనెత్తువాడు ఆయన. లేవనెత్తుతాడు ఆయన, అంతే. నేను అధైర్యపడను, నేను కృంగిపోనే. ఎందుకంటే ఆయన ఏందలి నా విశ్వాసం నాకు తెలుసు. నా హృదయం నిండా ఆయన పట్ల విశ్వాసం. ఈరోజు నాకు వైఫల్యాలుగా ఉన్నాయి, ఈరోజు నాకు ఎఫెక్ట్లుగా ఉన్నాయి, ఈరోజు నన్ను డ్యామేజ్ చేసిన పరిస్థితులు అన్నీ నాకు ప్లస్లుగా మారుస్తాడు ఆయన. ఎందుకంటే నాకు ప్రామిస్ చేశాడు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని నాకు ప్రామిస్ చేశాడు. అంతా నీ మంచిగా వస్తుంది, నువ్వు వర్రీగా అవుతాను. నేనెందుకు కృంగిపోతా? ప్రతి నష్టం వెనక నాకు పాఠం ఉంది, నాకు లాభం ఉంది. నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, ఆయన ఏంటో నేను ఎరుగుదును కనుక నేనేం కృంగిపోను. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, లేకపోతే ఇంకా 10 రోజులకి, లేకపోతే సంవత్సరానికి. ఏందంట, నేనైతే నిరీక్షణ కోల్పోను, వెనకడుగు వేయను, దిగజారిపోను. కృంగిపోయిన మాటలు మాత్రం నేను మాట్లాడను. అంతమంది మనుషులుండి దావీదు పలికిన మాట ఒక్కడ పలకల. జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత వామ్మో ఎంతెందు, వాడు 6 మూరల జనుడు ఉన్నాడు, వాళ్ళందరూ గందరగోళం అవుతుంటే వీడు ఎంత అన్నాడు. వీడికి ఎంత ధైర్యం, వీడు ఏ పాటి వాడు అన్నాడు. ఆ వాక్యే మోకాళ్ళేసి దేవుని ముందు కూర్చున్నప్పుడు కూడా అంతే. ఏం ప్రభా నువ్వు తలుచుకుంటే ఎంతసేపు నాయన, నువ్వు సామాన్యుడివా? నిజమే కదా. దేవుణ్ణి సైతం కదిలించే వాక్కును కలిగి ఉండాలి. అది విశ్వాసంతో నిండిన హృదయం నుంచి మాత్రమే వచ్చింది. ఇక దీన్ని బట్టి నీ మాట తీరు ఎలా ఉండాలో ఒక్కసారి పరిశీలించుకొని కొంచెం మారు మనసు పొందు, శుద్ధీకరణ పొందు. ఇక నుంచి ఆ మాటల విషయంలో ప్రభువు నేర్పిన ఈ 2 మాటలు, నీ నోరు సుందరము అన్నాడు. ఆ సుందరమైన వాక్కు నీ నోట కలిగి ఉండటానికి నీకు చేతనైతే సాధన చేయి. అంతేకాదు నీ స్వరము మధురం అన్నాడు గనుక మాధుర్యంతో నిండిన నీ స్వరం నుంచి అమృత వాక్కులు, జీవవాక్కులు, శుద్ధి కలిగిన వాక్కు. కొంతమంది పలకరీయటం పెడద్రంగా ఉంటుంది. అదేంటంటే నేను ఇంతే అంటారు. నాకు ఒళ్ళు మండిపోద్ది. నేను ఇంతే అంటే మండిద్ది. కొంచెం నాకు అదొక బలహీనత ఉందన్నయ్య, నేను దాన్ని సరి చేసుకోవాలంటే ఆనందం కలిగేది. ఏం చేద్దాం, నాకు ఇక ఆ అలవాటు అయిపోయింది. ఇక నాకు అంతే అంటే ఇక నేను ఫిక్స్. ఇక పనికిమాలింది పనికిరారని రకాలు. ఈ నేను అంతే అన్నాడంటే ఇక వాడు అక్కడే. అంతేకాదు, ఇదొక వీక్నెస్ ఉంది నా దగ్గర, నేను సరి చేసుకోవాలి అనాలి. ఎంతమందికి అర్థమైంది?
ద్రోహులారా వినండి, మేము మీ కొరకు ఇది చేయాలన్నాడు. జస్ట్ నోరు జారాడు. పరిశుద్ధతను సన్మానించలేదు, నువ్వు ఇర్రెస్పెక్ట్గా వ్యవహరించావు, నువ్వు ఆగన్నాడు. వామ్మో, ఎంత పని చేసింది నోరు, ఎంత పని చేసింది. దేవుడు మోసే చేతనే పలికించినా మా చేత పలికించలేదా? జారారు అంతే, రండి అన్నాడు. వెంటనే డ్యూటీ ఎక్కాడు దేవుడు, రండి అని కోటింగ్కి. నోరే. ఒకడైతే ఇదంతా నా వైభవం కదా అనుకున్నాడు మనసులో, మళ్ళీ నోటో కూడా అలా 7 ఏళ్ళు జంతువులాగా అడవిలో బతికాల్సి వచ్చింది నెబుకద్నెజరు. నోరే. ఇక వెతుక్కుంటే ఇన్ని మాటలు ఉన్నాయో, ఆ నోటి మాటలు అగచాట్లు పాలైనాయి. దావీదు దగ్గర మేలు పొందాడు. దావీదు ఎవడన్నాడు? ఎవరు? నాబాలు. అంతే. మళ్ళీ మరుసటి రోజుకి బిక్క చచ్చాడు, చచ్చిపోయాడు, అసలు బతకలేడు. ఛీ పో, ఛీ పో అన్నాడు అభిషిక్తుణ్ణి, షిమి. దుర్మార్గుడా, నువ్వు చేసిన పాతకం నీ మీదకి వచ్చింది. సౌలు ఇంటిని నాశనం చేశావు, సౌలు నాశనం చేశావు, అందుకే నీకు ఈ గతి పట్టింది. దుర్మార్గుడు అనుభవించు, ఛీ పో అన్నాడు. ఏమన్నా దావీదు కన్నీళ్ళు పెట్టుకుంటే సాగిపోయాడు. ఏవాబు అభిషేక్ చుట్టూ ఇద్దరు అటొకలు ఇటొకళ్ళు ఉన్నారు, అడిగారు. చచ్చిన కుక్కలు వాడు ఇన్ని మాటలు మాట్లాడుతుంటే నీకు అవమానం అనిపించట్లేదేమో, మాకు నొప్పి పడుతుంది, నువ్వు అను వాడిని వేస్తావు. ఏమన్నాడు? ఇంకా చూస్తారా వేసేయండి అలా. సెరూయా కుమారులారా, వానితో మీకేమి, నాతో మీకేమి? దావీదును శపింపమని యెహోవా వానికి సెలవు ఇవ్వని ఎడలా వాడు శపించి బ్రతుకుతాడా? దావీదును శపించమని సెలవు ఇచ్చాడు, అననియండ్రా. వాడు నాకు ఉచితంగా సేవ చేసి పెడుతున్నాడు, తిట్టనియండ్రా, అవమానపరచనియండ్రా. వాడు అవమానపరచాలి, నా దేవుడు నాకు వెళ్ళి చూడాలి, నాకు ఆయన 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 మనసు తెలుసు నాకు. వాడి తిట్లు ఆయన విన్నప్పుడు నా మీద కనికరం వచ్చిందిరా నా దేవుడికి. ఎందుకంటే నేనంటే ఆయనకి చాలా ఇష్టం, నేనంటే నా ప్రభుకి చాలా ఇష్టం. నాకు తెలిసే సంగతి. వాడు తిట్టే తిట్లు ఆయన విన్నప్పుడు ఆయన నొచ్చుకుంటాడు రా. ఆయన నొచ్చుకోవటమే నాకు కావాలి. ఆయన నొచ్చుకున్నాడంటే వాడు తిట్టినందుకైనా నన్ను మళ్ళీ సింహాసనం ఎక్కిస్తాడు. నిజంగా అన్నంత పని జరిగింది. చివరికి అన్ని మాటలు అన్నాడు దావీదు. తిరిగి సింహాసనానికి వస్తుంటే వీడు ముందు పోయి సాష్టాంగ పడ్డాడు. ఎవరు? చీ పో అన్నాడు. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడి దినమొచ్చేనులే, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు. దేవునికి మహిమ, దేవునికి మహిమ. గుండె చెదిరిన నీ ఇంటి వారికి ధైర్యాన్ని నూరిపోయి, గుండె చెదిరిన నీ తోటి వారికి ధైర్యాన్ని నూరిపోయి, కర్తవ్యాన్ని మరచి నిద్రపోతున్న వారికి కర్తవ్యాన్ని గుర్తు చేసే వాక్కు ఇది 5వది. విశ్వాసపు వాక్కు, ఆదరణ వాక్కు, కృంగిన వారిని లేవనెత్తే వాక్కు, ఒక శిల్పి శిల్పాన్ని చెక్కినట్టు చెక్కడ పని చేసే వాక్కు, గాయాలు చేసే వాక్కు కాదు, నిర్మించే వాక్కు. వీటన్నిటితో పాటు కర్తవ్యాన్ని నేర్పించే వాక్కు. గుండె చెదిరి కర్తవ్యాన్ని మరచి నిద్రపోతున్న వారిని మేల్కొల్పే వాక్కు, చైతన్యపరిచే వాక్కు మన నోట దేవుడు ఆశిస్తాడు. ఇన్ని వాక్కులు కలిగిన మన నోరు సుందరం అన్నాడు. దేవునికి స్తోత్రం.